హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిహెచ్ఎన్ఆర్ ఛానల్. నేను బిగ్ బాస్ రివ్యూతోనైతే నేను మీ ముందుకు వచ్చేసిన. అంతకన్నా ముందు ప్లీజ్ మీరైతే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అది మీకు తెలిసిందే. మీరు షార్ట్ వీడియోలకు ఇస్తున్న రెస్పాండ్ అయితే మామూలుగా లేదు, చాలా బాగా నచ్చింది. మ్యాక్సిమం పాజిటివ్ కామెంట్స్ అయితే నాకైతే మంచిగా అనిపిస్తున్నాయి. ప్లీజ్ అట్లాగే లాంగ్ వీడియోలో కూడా మీరు ఒక చిన్న లైక్ ఇవ్వండి, మంచి కామెంట్ అయితే పెట్టండి. నేను ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి నాకు కూడా ఒక ఎనర్జీ బూస్ట్ లాగా పనికి వస్తుంది కదా మీరు ఇచ్చే కామెంట్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నిన్నటి రివ్యూ అయితే నిన్నటి నామినేషన్స్ ప్రక్రియది ఇంకా మైండ్లోకి పోలేదు అన్నట్టు. ఇక్కడ రీతు నామినేషన్ గురించి గట్టిగానే హర్ట్ అయింది. ఎందుకు అనంటే శ్రీజని సేవ్ చేసిండు కదా పవన్. ఒకరిని సేవ్ చేసే అవకాశం క్యాప్టెన్కి ఉంటుంది అన్నప్పుడు శ్రీజని సేవ్ చేసి రీతుని నామినేషన్లో ఉంచినందుకు రీతు బాగా హర్ట్ అయింది, బాగా ఏడ్చింది. శ్రీజ కూడా ఏడ్చింది. ఎందుకంటే నేను నమ్మిన వాళ్ళందరూ నన్ను నామినేట్ చేసిరని చెప్పేసి. నాకేమనిపిస్తుంది అంటే నామినేషన్లోకి వస్తేనే మనం ఏంటి అని తెలుస్తుందని నా ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు నామినేషన్లో ఉన్న వాళ్ళు ఆడుతున్న విధానం బట్టి వాళ్ళకి ఏ రేటింగ్లో వాళ్ళు సేవ్ అవుతుర్రు, ఫస్ట్ సెకండా థర్డా అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు శ్రీజ ఎప్పుడు నామినేషన్లకే రాలేదు. అట్లాంటప్పుడు ఎలా తెలుస్తుంది? ఒకసారి వచ్చి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? అందుకని నామినేషన్లో ఉంటే బాగుండని నేను అనుకున్నా. కానీ నామినేషన్లోనైతే శ్రీజ లేదు, సేవ్ చేసేసిండు. తర్వాత ఇక రీతు పవన్తో నామినేషన్ గురించి అదే మొన్న నేను నీకు క్యాప్టెన్సీ గురించి నిన్ను ఇట్లా సేవ్ చేసే అంటే నేను ఏదో చేసి నిన్ను క్యాప్టెన్ అయితే చేయాల్సి వచ్చింది. ఆ విషయంలో నన్ను నామినేట్ చేసిరు. మరి అట్లాంటప్పుడు నువ్వు నన్ను సేవ్ చేయాలి కానీ సృజన్ సేవ్ చేసినావు అని చెప్పేసి కొంచెం బాగానే హర్ట్ అయింది. ఆ విషయం గురించి మాట్లాడింది. ఇంకా తర్వాత రాము వెళ్ళి కన్విన్స్ చేయడానికి చూసిండు ఎవరిని, శ్రీజని ఏడుస్తుందని చెప్పి. అస్సలు అవ్వలేదు, నేను ఎవరితో మాట్లాడను అని చెప్పింది. తనుజ వెళ్ళింది మాట్లాడడానికి ట్రై చేస్తే లేదక్క నేను ఎవరితో మాట్లాడాను, వెళ్ళిపో అని చెప్పి శ్రీజ కొంచెం హర్టింగ్గానే మాట్లాడింది. తను అంతా హర్ట్ అయింది కాబట్టి మాట్లాడింది. ఓకే, నేనేమనుకుంటా అంటే తీసుకోవాలి, అసలు నామినేషన్స్ అనేవి తీసుకుంటేనే క్లారిటీ ఉంటుంది, మనం ఏంటి అని తెలుస్తుంది. తీసుకోకుండా నాకు హర్టింగ్ ఉంది అది ఇది అని అంటే నాకు కరెక్ట్గా అనిపించలేదు. అక్కడ నామినేషన్లు వాళ్ళు తప్పరట కదా, నువ్వు మళ్ళీ నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు చూపించచ్చు. నేను ఇలా నా తప్పు లేకుండా నామినేషన్ చేసినప్పుడు నేను నామినేషన్ చేస్తున్నాను చెప్పినా అక్కడ సరిపోయేది. అంతా ఏడవడం అంతా చేయడం అనేది నాకు నచ్చలేదు. తర్వాత కన్విన్స్ చేసడానికి ఇంకా తనుజ ఇట్లా వెళ్ళినప్పుడు భరణి గారు నన్ను ఇట్లా అన్నారు, నాకు అందుకే నచ్చలేదని చెప్పేసరికి, నాన్న మీరు ఇలా మాట్లాడారు, శ్రీజ నెగిటివ్గా తీసుకుంటుంది, మీరు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే గ్రూప్ అందరం కలిసి తీసుకున్న డెసిషన్ కాబట్టి మాట్లాడాల్సి వచ్చిందంటే నువ్వు ఒక్కమే మాట్లాడినట్టుంది శ్రీజతో, నువ్వు ఒక్కమే అంటున్నట్టుంది అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరు కొంచెం వాదన జరుపుకున్నారు. ఇంకా వాదన తర్వాత రీతు మాట్లాడింది మన తనుజతో. ఏంటి అని అంటే ఇట్లా నాన్న గురించి ఇట్లా బ్యాడ్గా అనుకుంటున్నారు, నాన్నని నామినేషన్లో నిలబెట్టిండు శ్రీజని అని అనుకుంటున్నారు అని చెప్పేసి ఇంకా రీతుకైతే చెప్పడం జరిగింది. తర్వాత హరీష్ కుకింగ్ విషయంలో నేను ఒక్కటే ఏమనుకుంటా అంటే, కుకింగ్ ఇంతకుముందు తనుజ చేసినప్పుడు బ్రష్ చేయకుండా అసలు ఫేస్ వాష్ చేయకుండా వచ్చి వీళ్ళ కోసం వండి పెట్టిన రోజులు ఉన్నాయి. అట్లాంటిది నాకు పొద్దున్నే ఆకలి అవుతుందని సంజన చెప్పడమో ఏమో కానీ దాన్ని కొంచెం హట్టింగ్గానే వైరల్ చేసినట్టు అనిపించింది. మరి ఇన్ని రోజులు వీళ్ళకి వండి పెట్టింది, వీళ్ళకి అసలు ఎంత ఓపికగా వండి పెట్టిరు, 2 వారాలు ఓపికగా వండి పెట్టిరు, వీళ్ళకు 2 రోజులు కూడా ఓపికగా వండి పెడతలేరు. నాకైతే నేను గమనిస్తున్న దాంట్లో ఇంతకుముందు వీళ్ళు ఓనర్స్ ఉన్నప్పుడు, ఎవరైతే కామనర్స్ ఉన్నారో వాళ్ళు ఓనర్స్ ఉన్నప్పుడు మన టెనెంట్స్ అదే సెలబ్రిటీస్ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్లు అడగడము చాలా ఓవర్గా ఉండేది. అట్లాంటిది ఇప్పుడు వీళ్ళు వితౌట్ పర్మిషన్తో వెళ్తున్నారు, బెడ్ల మీద పడుకుంటున్నారు. బిగ్ బాస్ హౌస్లో మొత్తం వీళ్ళదే రాజ్యం అన్నట్టుగా మర్చిపోలేదు. ఇంకా మేము టెనెంట్స్ ఇప్పుడు ఓనర్స్ కాదని మర్చిపోవట్లేదు. వాళ్ళు వెళ్ళి హ్యాపీగా అలా కూర్చుంటున్నారు, మాట్లాడుతున్నారు, వాళ్ళకి ఇష్టం ఉన్నప్పుడు చేస్తున్నారు. అసలు నాకైతే క్లారిటీగా కూడా పని చేసినట్టు కూడా ఎవరు కనిపించట్లేదు అంత ఇదిగా. అది మరి కామనర్స్ సెలబ్రిటీస్ని ఎట్లా చూసిర్రు, సెలబ్రిటీస్ కామనర్స్ని ఎట్లా చూస్తున్నారు? నాకైతే ఈ విషయంలోనే క్లారిటీ తీసుకోవచ్చు అనిపించింది. నేను కామనర్స్కి శత్రువేం కాదు, సెలబ్రిటీస్కి మిత్రువేం కాదు. నాకు ఎవరేం ఎక్కువ కాదు, ఎవరేం తక్కువ కాదు. కానీ హౌస్లో చూస్తున్న పద్ధతి తీరుని మనం ఇక్కడ నుంచి చూస్తున్నాం, మనకు కనబడిందే మనం చెప్తాం కదా. నాకేమనిపిస్తుందంటే సెలబ్రిటీస్ అంతా పట్టించుకోకుండా వాళ్ళు చిల్గా మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, గేమ్స్ ఆడుకుంటా,
గొడవ పడేటప్పుడు గొడవ పడకుండా కామెడీగా ఉన్న టైంలో వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్ చేసిర్రు? అసలు హౌస్‌లోకి రావడానికి పర్మిషన్‌లు అంతగనం అడిగిర్రు. హౌస్‌లో కూర్చోడానికి ఆళ్ళు సోఫాలో కూర్చోడానికి కూడా భయపడుతుండే. వీళ్ళు మాత్రం బెడ్ల మీద పోయి పడుకుంటుర్రు హ్యాపీగా. ఎవరు కామనర్స్. ఏంటోనబ్బా! నాకైతే కరెక్ట్‌గా అనిపియలేదు. ఇక కుకింగ్ గురించి హరీష్ గారు చాలా అంటే చాలా వాదన చేసిండు. ఆకలవుతుందని చెప్పి, తొందరగా వండమని చెప్పి అడుగుతుంది అని చెప్పేసి. తప్పేముంది? మిమ్మల్ని టెనెంట్స్ మీతో వంట చేయించుకోవాలి. మరి అన్ని రోజులు తనుజతోని చేయించుకున్నారు కదా! రాముతోని చేయించుకున్నారు కదా! అప్పుడు లేని తప్పు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? నాకైతే ఇది కరెక్ట్ అనిపియలేదు. సంజన చెప్పిన దాంట్లో నాకంత రాంగ్ ఏం అనిపియలేదు. మరి మనోడు ఎందుకంత ఫైర్ అయిండో నాకు అర్థం అవ్వలేదు. ఫైనల్లీ ఇమ్ము శ్రీజని ఇంకా చాలా ఏడ్చింది. అయిపోయింది. నేను మాట్లాడని చెప్పింది. అంతా అయిపోయినాక ఇమ్ము శ్రీజతోని కన్విన్స్ చేసిండు, మాట్లాడిచ్చిండు. నాకు నువ్వు అంటే ఇష్టం. బిగ్ బాస్‌లో ఎవరిని చూసినా చూడకుండా నువ్వు నా చెల్లెలాగా అని చెప్పేసి కన్విన్స్ అయితే చేయడం జరిగింది. ఇంకా సంజన ఏడ్చింది పాపం. వాళ్ళ బాబు గుర్తుకొచ్చిండని చాలాసేపు ఏడ్చింది. 5 మంత్స్ బాబు కదా! 5 మంత్స్ బాబుని వదిలిపెట్టొచ్చింది కాబట్టి ఇంకా ఏడ్చింది పాపం. ఇక బిగ్ బాస్ రీతుని పిలిచిండు. రీతుని పిలిచి ఒక టాస్క్ ఇచ్చిండు. అది వాళ్ళ మమ్మీ చేసిన చికెన్ కోసం. మీ మమ్మీ చేసిన చికెన్ నీకు ఇస్తాను. నువ్వు బిగ్ బాస్ హౌస్‌లో ఒక్కొక్కరి సీక్రెట్స్ ఏమన్నా ఉంటే చెప్పాలని చెప్పేసి మన బిగ్ బాస్ అయితే రీతుని అడగడం జరిగింది. సిల్లీగా చెప్పింది. అంటే రీతు మన తనుజ విషయంలో కళ్యాణ్ అంటే ఇష్టం అని చెప్పేసి ఏదో స్టోరీ చెప్పాలని చూసింది. కానీ అది వర్కౌట్ కాలేదు. మనోడు బిగ్ బాస్ ఒప్పుకోలేదు. తర్వాత వచ్చేసి ఇంకా పవన్ గురించి చెప్పమంటే పవన్కి ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ ఉందంట. బ్రేకప్ అయిపోయిందంట. అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందంట. అది ఇది అని చెప్పింది. మీకు చికెన్ అంటే అంత ఇష్టం లేనట్టుంది. అందుకే మీ స్టోరీలు ఏం కరెక్ట్గా చెప్పట్లేదు అని చెప్పేసి బిగ్ బాస్ కొంచెం గట్టిగా అనగానే నేను ఈవినింగ్ తీసుకుంటా బిగ్ బాస్. ఈవినింగ్ వరకు మీకు సీక్రెట్స్ అనేవి నేను ఎవరెవరు ఏ దగ్గర ఏమేమి సీక్రెట్స్ ఉన్నాయో నేను చెప్తాను అని చెప్పేసి ఈవినింగ్ తీసుకుంటా అని చెప్పేసరికి సరే నేను ఈవినింగ్ ఇస్తాను అని చెప్పేసి చెప్పిండు. ఇక తర్వాత రీతు ప్లాన్ మొదలుపెట్టేసింది. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి ఒక్కొక్క టాపిక్ అంటే మీకు ఎవరు ఇష్టము, బిగ్ బాస్లో ఎవరు ఇష్టము, బయట ఎవరు ఇష్టము, అంటే ఎక్కడ ఎవరికి తెలియని సీక్రెట్ ఏదైనా ఉందా మీకు అది అని చెప్పి కన్విన్స్గా అంటే ప్లాన్డ్గా చేసినట్టు వాళ్ళకి కనిపించకుండా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంకా సంజన ఒక లవ్ స్టోరీ ఉందని చెప్పింది. పెళ్ళికి ముందు ఒక లవ్ స్టోరీ ఉంది. నన్ను సినిమాలకు రానియకుండా నన్ను ఇలా చేద్దామని అనుకున్నాడు. కొట్టి ఇక్కడ మొత్తం గాయం చేద్దాం అనుకున్నాడు. తర్వాత అది కుదరకపోయేసరికి తాగడం, తిరగడం మొదలుపెట్టేసి ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయిండని చెప్పేసి ఒక స్టోరీ చెప్పింది. తర్వాత తనుజ ఒక స్టోరీ చెప్పింది. ఇంట్లో అబద్ధాలు చెప్పుకుంటూ బయట అంటే తిరిగేదాన్ని అది ఇది అని చెప్పి తనుజ చెప్పడం జరిగింది. ఇట్లా ఒక్కొక్క స్టోరీ అయితే తెలుసుకుని ఆ ప్లాన్ అయితే వర్కౌట్ అయినట్టు అనిపించింది. కానీ చికెన్ ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏం లేదు. మరి లైవ్ వీడియోలో నేను మిస్ అయ్యానా అంటే నాకు అర్థం కాలేదు. మీరు చూసింటే మీరు అది కామెంట్ చేయండి. ఇక తర్వాత వచ్చేసి బిగ్ బాస్ సీరియస్గా అందరినీ బయటకు రండి అని చెప్పేసి ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. వార్నింగ్ తర్వాత బయటకు వచ్చినాక వీళ్ళకందరికీ ఒక యాపిల్ ఇచ్చిర్రు. యాపిల్ ఇచ్చి యాపిల్ మీద వాళ్ళ పేర్లు ఆ లోపల ఏం ఫ్రూట్ విత్తనం ఉందో అదైతే ఇచ్చిర్రు. తర్వాత దీన్ని అంటే మార్చుకోవచ్చు, మీకు ఇష్టం లేకపోతే మార్చుకోవచ్చు అని చెప్పినప్పుడు మన ముగ్గురు ఉన్నారు కదా ఆనిముత్యాలు, ప్రియా, శ్రీజ, రీతు, వీళ్ళు ముగ్గురు అయితే మార్చుకోవడం అయితే జరిగింది. ఇంకా వీళ్ళకి వచ్చిన సీట్స్కి నెక్స్ట్ వీక్ నుంచి నేను ఏంటి అనేది చెప్తాను చెప్పేసి అయితే బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే తర్వాత అంటే ఈ సీట్స్ వల్ల ఫలితాలు ఏంటి, మీకు నాగార్జున సార్ ఇచ్చిన డోస్ సరిపోలేదేమో, నేను నా స్పెషల్ డోసులు నేను మొదలు పెట్టాల్సి వస్తుంది, నేనే రణరంగంలోకి దిగుతా, నేనే ఆడిస్తా, నేనే ఆడిస్తా అని చెప్పేసి అయితే బిగ్ బాస్ గట్టిగా స్ట్రాంగ్గా చెప్పడం జరిగింది. మేబీ నాకు తెలిసి ఇవి మొదలవుతున్నాయి అంటే మన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు అయితే రావడం జరుగుతుంది కదా, ఇంకా దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేస్తారేమో అని నేను అనుకుంటున్నా. చూడాలి మరి ఎంతవరకు జరుగుతుందో. ఇంకా తర్వాత వచ్చేసి వీళ్ళకు మన తనుజాకు అయితే కాఫీ ఇవ్వడం జరిగింది, కాఫీ పౌడర్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికోసం ఒక టాస్క్ సంజనాని మన తనుజ ఒప్పించగలిగితే, కామెడీ చేసి ఒప్పించగలిగితే కాఫీ పౌడర్ అయితే ఇచ్చేస్తా అని చెప్పడం జరిగింది. దాంట్లో మన సుమన్ శెట్టి గారు లవర్ బాయ్ అయిపోయారు.
నేనైతే ఫుల్ కామెడీని ఫుల్ నవ్వుకున్నా అనుకోండి. లవర్ బాయ్‌గా మన 'సుమన్ శెట్టి' గారిని చూసి. ఇంకా దానికోసం స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పి ఇమ్ముని అడుగుతుంటే ఇమ్ముతోని కొంచెం ఇంతసేపు గొడవ అయింది మన తనుజకి. ఇంతసేపు ఇద్దరు తిట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా వాళ్ళ నాన్న అంటే మన భరణి గారు బతిమలాడితే అప్పుడు మనోడు ఇమ్ము వెళ్ళి స్క్రిప్ట్ అయితే చేసుకొని సుమన్ శెట్టి గారిని లవర్ బాయ్‌గా చూపడం అయితే జరిగింది. వీళ్ళిద్దరి మధ్యలో ఒక కాన్వర్జేషన్ లవ్ స్టోరీ నడిచింది. లవ్ స్టోరీ ఓకే అయిపోయి ఫైనల్‌గా వాళ్ళిద్దరు క్యూట్ పర్ఫార్మెన్స్ తర్వాత తనుజ గారైతే సంజన గారైతే ఓకే బాగుంది నేను ఇచ్చేస్తా అని చెప్పేసి కాఫీ పౌడర్ అయితే ఇవ్వడం జరిగింది. అది ఒక స్క్రిప్ట్ అయితే చేసిర్రు, కామెడీ స్క్రిప్ట్ లాగా చేసిర్రు. ఇంకా నెక్స్ట్ ఇది అస్సలైన మెయిన్ ఇదేనండి చూడాల్సింది. ఏంటంటే వీళ్ళు వచ్చి బిగ్ బాస్లో వీళ్ళు వచ్చి 2 వారాలు అయింది, కంప్లీట్గా 2 వారాలు నిండింది కదా. అయితే ఈ 2 వారాలు కంప్లీట్ అయిన దానికి వీళ్ళు ఎమోషనల్ అయ్యారు. అంటే ఎవరికైతే గ్రీన్ కలర్ నట్ వచ్చిందో వాళ్ళకి బిగ్ బాస్ అంటే మీ ఇంటి నుంచి లెటర్లు ఇట్లా కొన్ని సందేశాలు ఉన్నాయి, అవి మీకు కావాలంటే ఇంట్లో ఒక బ్యాటరీ పెడుతున్నాం, ఈ బ్యాటరీ ఏమంటారు పాయింట్స్ని బట్టి మీకు అది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్పినప్పుడు నేనేమనుకున్నా అంటే నా పర్సనల్గా 2 వారాలు కంప్లీట్ అయిపోయింది. 2 వారాలు కంప్లీట్ అయింది. 2 వారాలకే వీళ్ళు ఇంత ఎమోషనల్ ఎందుకు అవుతుర్రు? అది అంటే బిగ్ బాస్ హౌస్లో ఉండే ఆ వాతావరణం బట్టి వీళ్ళు అట్లా అవుతారా లేకపోతే ఏంటి అనేది. ఇప్పుడు జనరల్గా చూసుకుంటే బయట ప్రపంచంలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళు 4 ఉన్నాయి. రోజు 10 మందిని అయితే ఏం చూడరు, రోజు ఫోన్లలో అయితే ఏముండరు, ఏదో చూస్తే ఎంటర్టైన్మెంట్ టీవీ. కానీ అక్కడ 14 మంది ఉన్నారు. అంతమంది మధ్యలో వాళ్ళు ఫ్రీగానే బాగానే ఉంటారు. మరి 2 వారాలకి ఏడ్చేంత సిచ్యువేషన్ అయితే జరగదు అని నేను అనుకుంటున్నా. కానీ వాళ్ళు అంత ఎమోషనల్ అయ్యారు. ఒక్కొక్కరు బాబోయ్ ఎట్లా ఏడుస్తున్నారు. వాళ్ళ ఇంటి నుంచి వచ్చినాయి. కానీ ఆ బ్యాటరీలో 100% ఉంది బ్యాటరీ. దానికి డివైడెడ్ చేస్తున్నారు. అంటే ఈ ఫోటో ఇస్తే ఇంత, ఇది ఇస్తే అంటే ఫస్ట్ బజర్ ప్రెస్ చేయమంటే అందరూ వచ్చి బజర్ ప్రెస్ చేశారు. కానీ ఫస్ట్ ఇమ్ము ప్రెస్ చేశాడు. ఇమ్ము ప్రెస్ చేసినందుకు ఇమ్ముని పిలిచి ఒక వీడియో క్లిప్కి, ఒక లెటర్కి, ఒక ఫోటోకి బ్యాటరీ ఎంత అనేది చెప్పిండు. వీడియో క్లిప్కి అయితే 35%, లెటర్కి అయితే 45%, ఫోటోకి అయితే 25%. ఇట్లా చెప్తే ఫోటో అని అడిగాడు. ఎందుకు అని అంటే వీళ్ళందరికి మిగతా వాళ్ళకు కూడా రావాలి, వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళ మెసేజ్ కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి, నేనే మొత్తం వాడుకోవద్దని చెప్పేసి ఒక ఫోటో ఇస్తే చాలు అని చెప్పి ఎమోషనల్ అయ్యిండు. చూడండి బాబోయ్, నేను నిజంగా ఫీల్ అయినా. ఇంత ఎమోషనల్ అవుతురేంది, ఇది రియలా లేకపోతే బిగ్ బాస్ ఇచ్చే కాన్సెప్టా ఏందనేది అర్థం కాలేదు. చాలా ఏడిచిండు ఇమ్ము అయితే. ఫైనల్లీ 25%కి అదైతే తీసుకున్నాడు. అంటే మీరు వెళ్ళండి ఫోటో వస్తుంది అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది. ఇంకా బయటకు వచ్చాక కొద్దిసేపటికి అదైతే పంపించిర్రు, ఫోటో అయితే పంపించిర్రు. మిగతా వాళ్ళు కూడా ఎంత ఎమోషనల్ అవుతారంటే లాస్ట్కు సుమన్ శెట్టి గారికి 10% ఉంటుందండి ఈ వీడియోలో. నేనైతే అది ఏదైతే ఎపిసోడ్ చూసినా ఆ ఎపిసోడ్ మందమే ఇప్పుడు నేనైతే ఈ రివ్యూ ఇవ్వడం జరిగింది. కానీ నాకు ఒక డౌట్ మీరు క్లారిటీ చేయండి. నిజంగానే ఇది ఎమోషనల్ సీనా? ఈ 2 వారాలకి ఎంత ఎమోషనల్ అవుతారా? అట్లాంటిది అంటే ఒక్కొక్కరు అమెరికాలలో పిల్లలు ఉంటే ఇండియాలో తల్లిదండ్రులు ఉంటారు. మరి వాళ్ళు ఎట్లా ఉండగలుగుతారు నాకైతే అర్థమవుతలేదు. మరి మీరేమంటారు? ఇది నిజంగానేనా లేకపోతే స్క్రిప్టా? బిగ్ బాస్ ఇచ్చే స్క్రిప్ట్ అనేది మీరు కామెంట్ చేయండి. ఇది వీడియో అయితే. దీంట్లో మెయిన్ హైలైట్స్ ఏంటంటే రీతు ఒకటి సీక్రెట్ టాస్క్, ఒకటి అదే చికెన్ గురించి రీతు ఏడవడం పవన్తోని, అది ఇంకొకటి హైలైట్. రీతుని మన పవన్ని మనోడు హరిత హరీష్ ఏమన్నాడు, లత్కోర్ పనులు అది అన్నాడు. లత్కోర్ అనేది బ్యాడ్ వర్డ్ అని చెప్పి బ్యాడ్గా అంటే ఒక రేంజ్లో వాళ్ళు స్టార్ట్ చేసిర్రు. మరి ఈ విషయం మీద నాగార్జున సార్ సీరియస్ అవుతాడా సండే? అర్థం అవ్వట్లేదు. మీరేమంటారు? లత్కోర్ అనేది నా విషయంలో అంటే పనికి మళ్ళీ పనులు అని నేను అనుకుంటున్నా. ఎందుకు అని అంటే అక్కడ హరిత హరీష్ గారు చెప్పిన దాంట్లో తప్పేం లేదనిపించింది. ఎలా అంటే పవన్ మొత్తం రీతు మాయలో పడి తన గేమ్ను మర్చిపోతున్నాడు. కళ్యాణ్ కూడా గేమ్ని మర్చిపోతున్నాడు. వీళ్ళిద్దరు ఎక్కువ రీతుకే అట్రాక్ట్ అవుతున్నారు. ఈ విషయం మీన్నే అనడం జరిగింది. నేను వీడియోలో ఆల్రెడీ చూస్తున్నాను, ఇలాగ చాక్లెట్లు తినుకుంటా చెయ్యను ఇయ్యను అది అని చెప్పడం జరిగింది కదా.
అట్లాంటి అత్తుకోర పనులు నేను చెయ్యను అని చెప్పడం జరిగింది. అంటే పనికి మాలిన పనులు నేను చెయ్యను, నేను ఎట్లుండాలో అట్లనే ఉంటా అని చెప్పడం జరిగింది. అది నేను అలా అనుకుంటున్నా. అది కాదా, అవునా, రాంగా, రైటా అనేది మీరు కామెంట్ చేయండి. ఇది ఇవాళటి వీడియో. మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. ఇప్పటి నుంచి బిగ్ బాస్కి లాంగ్ వీడియోస్ 2 పెట్టాలని అనుకుంటున్నా. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే దాన్ని బట్టి నేను 2 వీడియోలు అప్లోడ్ చేసి మీరు చూసిన దాన్ని బట్టి నాకు అంటే ఓకే, పాజిటివ్గా చూస్తున్నారు అని చెప్పేసి నేను ఇంకా ఇంట్రెస్ట్గా చేయడం అయితే జరుగుతుంది. మీరు అది అర్థం చేసుకోండి. ప్లీజ్ వీడియోని అయితే ఒక్క లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. షార్ట్ వీడియోస్ మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో అంతకన్నా ఇంకా కొంచెం ఒక 1-2% అయితే ఎక్కువగా సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుస్తున్నాం. BHNR ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, షేర్, కామెంట్, లైక్.